మనం చూసేటువంటి దృక్పథం అనేటువంటిది ఒక అంశం పట్ల మనకునేటువంటి దృక్కోణం మీద ఆధారపడి ఉంటుంది. చరిత్రలో రకరకాల అంశాలు చదవాలి అని మనం నిర్ణయించుకుంటే చదవడానికి కోకొల్లలు, చరిత్రకారులు రాసినవి, మేధావులు రాసినవి, ఎంతో మంది గొప్పవాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాల్ని పొందుపరిచినవి మనకి చాలా చోట్ల దొరుకుతాయి. ఆ ప్రయత్నంలో భాగంగా నేను విభిన్నమైన అంశాలని అధ్యయనం చేసి రాజకీయాలకు సంబంధించి, నాటి సామాజిక పరిస్థితులకు సంబంధించి, వార్తావాహనంలో ప్రచురితమైనటువంటి అంశాలకు సంబంధించి చూడాల్సినటువంటి మరొక కోణాన్ని, కొంచెం ముందరికెళ్ళి మాట్లాడితే కొన్ని చీకటి కోణాలని నా పరిధిలో నేను అధ్యయనం చేసి విభిన్నమైనటువంటి సమాచార మాధ్యమాల ద్వారా విషయ సేకరణ చేసి మీ అందరి ముందుకి, మీ అందరి కోసం తెచ్చేటువంటి ప్రయత్నమే ఈ కామన్ ఎయిర్ లైబ్రరీ. సామాన్యుడి గ్రంథాలయం అనేటువంటి దాని పేరు మీద కామన్ ఎయిర్ లైబ్రరీ కింద యూట్యూబ్ ద్వారా ఒక ప్రయత్నం చేయడం జరుగుతున్నది. మీ యొక్క విమర్శలు, మీ యొక్క పొగడ్తలు, మీ యొక్క సూచనలు అన్నీ కూడా పూర్తి మనసుతో ఆహ్వానిస్తున్నాను.